హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటో చూస్తున్నారా, ఈరోజు నేను గోధుమ పిండితో బెల్లం గవ్వలు అయితే చేశాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయి. ఓకేనా, మీరు కూడా వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. చూడండి, టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. మన పిల్లలు కావాల్సినప్పుడల్లా అడిగి చేయొచ్చు కూడా. చాలా బాగుంటాయి. ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు ఇవి. ఓకేనా, ప్రాసెస్ చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా, ఇప్పుడు లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, మరి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. మరి చూడండి, నేను గవ్వల కోసం అయితే గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము. చిటికెడు వంట సోడా వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ అనేది కొంచెం సన్నంగా ఉండే బొంబాయి రవ్వ వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము నెయ్యి వేసుకుందాము. నేను 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. మీరు 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మనము ఈ నెయ్యితోని పిండి అంతా కలుపుకోవాలి. ఫస్ట్ నెయ్యితో కలుపుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ డాల్డా కానీ వేసుకోండి. ఆయిల్ అయితే వేయొద్దు. ఓకేనా, బొంబాయి రవ్వ అన్నది మనకి పైన తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉండాలి కదా. సో దానికోసమని బొంబాయి రవ్వ వేసాను. ఆ బొంబాయి రవ్వ మనకి సన్నంగా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఒక్కసారి ఇదంతా నెయ్యితోనే బాగా కలిపేసుకోవచ్చు. చూడండి, మనం ఫస్ట్ నెయ్యితో కలిపేసుకున్న తర్వాత ఇలా ఉండవుతుందో లేదో చూసుకోవాలి. ఓకేనా, ఇలా ఉండవుతే మనకి వేసుకున్న నెయ్యి అనేది సరిపోయేటట్టు. సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకుందాం. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేయకండి, కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఓకేనా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా కలుపుకుందాం. చూడండి, పిండి అనేది మనకి ఎలా కలుపుకుంటే సరిపోద్ది, ఇలాగా. ఓకేనా, మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు, ఇలా కలుపుకోవాలి. ఓకేనా, మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. చూసారా, మనకి గవ్వలకి అయితే పిండి రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, చూడండి ఇలా ఉండాలి. మరీ సాఫ్ట్ మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోద్ది. ఓకేనా, ఇది ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత నేను పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి మనం ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకుని చిన్న ఉండల కింద చేసుకుందాం. మనం ఈ ఉండలనే గుండ్రంగా రావాలని ఏమీ లేదు. ఓకేనా, ఇలా 2 వేలతో చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొంచెం చిన్న సైజ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగ కొంచెం పిండి తీసేసుకొని ఇలా 2 వేలతో చేసేసుకుంటే సరిపోద్ది మనకి. చిన్నగా ఇలా ఉండలు చేసేసుకుందాం మొత్తం పిండి అంతానే. ఓకేనా, ఇలా చేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, మనం పిండి అంతా ఇప్పుడు ఇలా చిన్న ఉండల కింద చేసి పెట్టుకుందాం ఫస్ట్. ఓకేనా, మొత్తం పిండి అంతా ఇలాగా చిన్న ఉండల కింద చేసేద్దాం ఫస్ట్. చూడండి, పిండి అంతా మనం ఇలా చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటే సరిపోదు. ఓకేనా, నేను ఇప్పుడు మొత్తం అన్ని బాల్స్లా చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం ఇది గవ్వల షేప్లో చేసుకుందాం. ఈ ఉండల్ని గవ్వల షేప్లో చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, చూడండి, మనం ఇప్పుడు వీటిని గవ్వల కింద చుట్టుకుందాం. నా దగ్గర గవ్వల చెక్క అయితే లేదు, సో నేను ఫోర్క్ యూజ్ చేస్తున్నాను. ఫోర్క్తో కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఫోర్క్తో ఇలా పట్టుకుని ఒక్కసారి మనం దీన్ని ఫ్రెష్ చేసుకుని మొత్తం అంతా ఇలా. ఓకే, మనకి గవ్వ రెడీ. ఓకేనా,
చూడండి. ఇంకా మొత్తం ఇలా పెట్టుకుని మనము ఇలా ఇలా పెట్టుకుని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని అప్పుడు ఇలా ఇలా చేసేస్తే మనకి గవ్వ రెడీ. చూసారా? చూడండి. మనకి చెక్క లేనప్పుడు ఇలాగ ఫోర్క్ యూజ్ చేసి కూడా మనము ఇలా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. లేదంటే మనకి జల్లెడ ఉంటుంది కదా, మనం ఏదైనా ఆయిల్ సంబంధించింది వాడుకుంటాం కదా, సో దాంతో కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను నేను. చూసారు కదా, ఫోర్క్తో ఇలా చేసేసుకుంటే మనకి ఈజీగా గవ్వల షేప్ వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, మనకి ఇలాగ జల్లెడ ఉంటుంది కదా, దీంతో కూడా ఈజీగా చేసేసుకోండి. ఇలాగ మనం మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఇలా తీసుకుంటే మనకి చాలా సింపుల్గా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో గవ్వ. సో మీరు ఇలాంటిది ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే ఫోర్క్ అనే యూజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర చెక్క లేదు కాబట్టి ఫోర్క్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం ఈ బాల్స్ అన్నీ ఇలాగ మనం గవ్వల్లాగా చుట్టేసుకుందాం. ఓకేనా? చేసేసుకున్నాను మొత్తం అన్నీని. ఓకేనా? ఇప్పుడు మనం వేపుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ గవ్వలు వేపుకుందాం. ఓకేనా? చూడండి, మనకి ఆయిల్ అయితే ఇడెక్కేసింది. సో ఒక్కొక్కటి జాయిగా వేసేసుకుందాము. చాలా బాగా వస్తాయి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? చాలా సింపుల్. ఇప్పుడు పండుగలప్పుడే కానీ ఉత్తప్పుడు కూడా పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టుకుంటే మనకి బోల్డ్ చాలా రోజులు మనకి నిల్వ ఉంటాయి. సో పిల్లలు అడిగినప్పుడల్లా పెట్టచ్చు. ఓకేనా? కొన్ని వేసుకున్నాను, ఇవి వేపుకుందాం ఇప్పుడు. చూడండి, మనకి బాగా వేగుతున్నాయి. మనకి నూనెలో పడిచిన తర్వాత తిడిపోతాయి అనుకుంటారు, విడిపోయినా పర్వాలేదు. ఓకేనా? ఈ గవ్వలు మనకి ప్రాసెస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే 1 by 1 చేసుకోవచ్చు. అంతా ఒకసారి కాకుండా ఫస్ట్ పిండి కలిపేసుకోవడం, తర్వాత బాల్స్లా చేసుకోవడం, తర్వాత ఇలా గవ్వల షేప్లో చేసుకోవడం, సో నెక్స్ట్ పాకం పెట్టుకోవడం. ఇది 1 by 1 ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది గవ్వలకి. లేదంటే ముందే పాకం పెట్టేసుకోవాలి, అది ఏది తగ్గకుండా చూసుకోవడం అలాంటిది ఏమి ఉండదు. ఓకేనా? ఇప్పుడు మన ఈ కొంచెం బాగా కలర్ వచ్చిన తర్వాత మనకి ముప్పటి రంగు కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఓకేనా? చూడండి, మనకి మంచి కలర్ వచ్చినాయి కదా ఇవి. సో ఇలా ఉండగా మనం తీసేసుకుందాము. స్మెల్ భలే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసేసుకుందాము. సెకండ్ బ్యాచ్ వేసుకుందాం ఇప్పుడు. చూడండి, రెండో బ్యాచ్ వేసుకున్నాను. ఇవి కూడా మనకి సేమ్ ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఓకేనా? చాలా బాగా వస్తున్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో మొత్తం చూసి. ఓకేనా? చూడండి, మనకి సెకండ్ బ్యాచ్ కూడా బాగా వేగిపోయినాయి. ఇవి ఏంటంటే కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీసేసుకోవాలి, ఎందుకంటే మనం తీసిన తర్వాత కూడా ఇవి రంగు మారుతాయి. ఓకేనా? సో ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకుంటే మనకి తీసేసిన తర్వాత రంగు మారుతాయి. చూడండి ఎలా మారయ్యే రంగు. ఓకేనా? తీసిన తర్వాత కూడా రంగు మారుతాయి, గమనించుకోవాలి మీరు. సో అది దృష్టిలో పెట్టుకుని తీసేసుకోవాలి మనకి యాగ్గానే. ఇప్పుడు మనం థర్డ్ బ్యాచ్ వేసుకుందాము. థర్డ్ బ్యాచ్ వేసుకుందాం ఇప్పుడు. చూడండి, థర్డ్ బ్యాచ్ కూడా వేసుకున్నాను. ఇవి కూడా సేమ్ అలానే వేపుకుందాం. చూడండి, రంగు మారుతున్నాయి ఇవి. చూసారా? ఇవి కూడా సేమ్ కలర్లో వేపుకుందాం. ఇవి కూడా మనకి బాగా వేగిపోయాయి. ఇవి కూడా పక్క తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వేగాయి కదా. ఇవి కూడా మనం పక్క తీసేసుకుందాము. చూడండి, మనకి గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా శబ్దం ఎలా వస్తుందో. ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం వీటి కోసం మనం బెల్లం పాకం పట్టుకుందాం. ఓకేనా? చూడండి, పాకం కోసం నేను 300 గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను. అంటే నేను తీసుకున్నాను 1/2 కేజీ మా గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కేజీ గోధుమ పిండికి నేను 300 గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను. కావాలంటే మీరు 1/2 కేజీ బెల్లం తీసుకోండి, తీపి ఎక్కువ తిన్న వాళ్ళు. ఓకేనా? ఇందులో కొంచెం ఇప్పుడు ఇది బాగా చెదగొట్టేసుకుంటే బేగా కరుగుతుంది. ఓకేనా? ముందు చెదగొట్టుకుంటా ఈ బెల్లాన్ని.
చూడండి, ఇప్పుడు బెల్లంలో కొంచెం నీళ్ళు వేస్తున్నాను నేను, అంటే ఒక పావు గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. ఫస్ట్ కరిగించేసుకుందాము, తర్వాత వడకెట్టుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఈ బెల్లం అంతా బాగా కరగాలి. చూడండి, నాకు బెల్లం అంతా కరిగిపోయింది. నేను తక్కువ నీళ్ళు వేసుకోవడం వల్ల నొరక వచ్చేస్తుంది. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే, అంటే మనకి తుక్కు ఏదన్నా ఉండేలా అంటే మీరు వడకెట్టుకోండి. ఓకేనా. వడకెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇలా మరిగించుకోండి. ఓకేనా. మనం ఇది పాకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉందాము. ఇందులో ఇలాచీ పౌడర్ కంటే ఏ వేసుకోకపోతేనే బాగుంటుంది. ఓకేనా. మనకి తీగ పాకం అనేది రావాలి. తీగ పాకం వస్తే మనకి చాలా బాగుంటుంది. చూడండి, మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. మనకి తీగ పాకం అయితే రావాలి. చూడండి, ఇంకా ఎలా అంటే తీగపాకం రావాలి. చూసారు ఎలా వస్తుందో తీగపాకం? ఇలా తీగపాకం వస్తే మనకి పాకం రెడీ అయినట్టే. ఓకేనా. ఇప్పుడు మనం ఇందులో స్టవ్ ఆపకూడదు. ఆపకుండానే మనం గవ్వలు వేసేసుకుందాము. గవ్వలు వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం మొత్తం. ఇందులో ఒక 5 నిమిషాలు ఉడికితే బాగుంటుంది గవ్వలు. పాకం దగ్గర పడేంత వరకు కలుపుదాము. చూడండి, మనకి ఇలా నొరకొస్తున్నప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకుని మనకి పాకం అనేది దగ్గర పడేంత వరకు ఇది కింద పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. దీన్ని కలుపుతూనే ఉండండి. మనకు పాకం అనేది దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, మనకు పాకం అనేది దగ్గర పడింది. చూసారు గట్టిగా ఎలా అంటుకుందో? ఇలా అంటుకునేంత వరకు మనం కలుపుతూ ఉంటే మనకు పాకం అనేది దగ్గర పడినట్టే. సో ఇప్పుడు ఇలా వదిలేద్దాము చల్లారేంత వరకు. ఓకేనా. చల్లారిన తర్వాత ఒకటొకటి విడిదిద్దాం. ఓకేనా. కొంచెం చల్లారాలి ఇవి. చూడండి, ఫైనల్లీ మనకు గవ్వలన్నీ రెడీ అయిపోయినాయి. చూసి ఎలాగొచ్చేస్తున్నాయో వేడివేడి. కానీ ఇవన్నీ ప్లేట్లో వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో? ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా. చాలా సింపుల్ ప్రాసెస్, కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకేనా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే అయిపోద్ది. పిల్లలకి కావాల్సినప్పుడల్లా, వాళ్ళు అడిగినప్పుడల్లా ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో చేసిన బెల్లం గవ్వలు. ఓకేనా. మరి చూసారా? ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.